రౌడీలు రాజకీయ నేరస్తులను ఉపేక్షించాము. గతంలో రాష్ట్ర బహిష్కరణ కూడా చేశాను. ఇప్పుడు కూడా అవసరం వస్తే తిరిగి రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా వెనకాడబోను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సూటిగా ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తే ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం కోసం, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను కాపాడడం కోసం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము అని స్పష్టం చేస్తున్నారు. దానికి నిన్న ఇంకొంచెం డోస్ కూడా పెంచారు. తిరుపతి జిల్లా కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. హోంమంత్రి, డీజీపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే పోలీసులకి ఒక ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమైనా చెయ్యొచ్చు అనడానికి నిన్న మాటలు స్ఫూర్తిగా ఉంటాయి పోలీసులకి. ఎందుకంటే ఎక్కడో కొంత బెరుకుంటుంది. పెద్ద పెద్ద యాక్షన్స్ తీసుకునేటప్పుడు దీని చర్యలు ఎలా ఉంటాయి, దీని రియాక్షన్స్ ఎలా ఉంటాయి. కానీ అలాంటివేమీ అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో సొంత పార్టీ వాళ్ళనైనా కూడా నేను వదిలిపెట్టనన్నారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేసినా, బయట ఏమన్నా కల్తీ మద్యాల్లో వాటిల్లో ఎక్కడో చిన్న చిత్తగా నేతలు పార్టిసిపేట్ చేసినా, లేకపోతే మరో దాంట్లో ఎక్కడో నేరాల్లో ఇరుక్కున్నా కూడా మీరు స్పేర్ చేయొద్దు, పార్టీలకి నేరాలకి సంబంధం లేదు అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే రాజకీయ ముసుగులో మీరు రౌడీజం చేస్తామంటే కుదరదు, ఇక అయిపోయింది అని నిన్న వీళ్ళు చేసే ఈ బంగారుపాళ్యం ఘటన గురించి మాట్లాడారు. అప్పుడు మామిడికాయలు తొక్కించడం, రైతుల పరామర్శకు వెళ్ళి, అలాగే గుంటూరు అక్కడికి వెళుతూ కారు కింద పడి ఆ వృద్ధుడిని, వాళ్ళ కార్యకర్తే పడిపోతే అతను రోడ్డు పక్కన లాగేసి తర్వాత పోలీసులే చంపేశారు అంబులెన్స్లో అని, ఇంకా దానికి ఎన్ని కథలల్లాలో అన్ని కథలల్లి ఆ కుటుంబ సభ్యులతో కూడా అవే చెప్పించారు. ఇలాగ సో మెనీ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఈ ఇయర్ ఎండింగ్లో గత ఏడాదిన్నరలో సుమారుగా 17 నెలల్లో జరిగిన అరాచకాలకు సంబంధించి కొన్ని అంశాలు ముఖ్యమంత్రి గుర్తు చేశారు నిన్న ఈ సందర్భంగా. అసలు ఈ రప్పారప్ప వ్యవహారం ఏంటి నాకు అర్థం కావట్లేదు. రోడ్డు మీద ఈ ఫ్లెక్సీలు పెట్టుకోవడం ఏంటి, బెదిరించడం ఏంటి? పుట్టినరోజులు వస్తే మీరు పోస్టర్లు పెట్టుకోండి, కేకులు కట్ చేసుకోండి, పంచి పెట్టుకోండి, కానీ కత్తులతో కేకులు కట్ చేసి నిషేధిత జంతు బలులు చేసి బహిరంగంగా పోస్టర్ల మీద రక్తాభిషేకాలు చేస్తారా? అంటే రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులను గురి చేయడం కాదా అది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ విషయంలో అది ఇక్కడ రెండు అంశాలు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాష్ట్రంలో ఎవరైనా నేరాలు చేసి క్రైమ్ రేటు పెరగడము తగ్గడము, ఇందులో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవసరమైన చోట ప్రభుత్వ అధినేతలు కొంతమంది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది కేసులు స్పీడప్ చేయడానికి, కానీ హోంమంత్రిత్వ శాఖ విషయంలో. కానీ ఇది రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్ళకి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్కి రప్పారప్ప అంటే తప్పే ఉంది అంటాడు ఆయన మాజీ ముఖ్యమంత్రి. విన్నాం కదా మనందరూ. ఇది గంగమ్మ జాతరలో పొట్టేలు నరికేస్తాను అన్నట్టు, అంటే ఆయన 2-3 సార్లు చెప్పించుకుని మరి దాన్ని అదే ఆనందం పొందడమో నాకు అర్థం కాల. దాన్ని అదే ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఏ ఇన్సిడెంట్ వచ్చినా జగన్ కాలు బయటకు పెడితే రప్పారప్ప పోస్టర్లు, కత్తులతో వీరంగాలు. ఇదిగో బర్త్డేలు వస్తే నిండు గర్భిణి మా ఇంటి ముందు సౌండ్లు వద్దు, టపాకీలు కాల్చొద్దు అన్నందుకు దుర్భాషలాడుతూ దాడులు. మొన్న పోలీసులు నడిపించారు, బేర్ ఫుట్ మీద నడిపించి ఈ వీళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్టులు చేశారు. గంజాయి బ్యాచ్ మొత్తం ఒక పెద్ద గంజాయి, అదొక పెద్ద వ్యవసాయం చేసేసారు కదా 5 ఏళ్ళు. సో ఇక్కడ గంజాయి బ్యాచ్ని కానీ, రౌడీ బ్యాచ్ని కానీ, లేకపోతే హత్యలు చేసేవాళ్ళు, ఇంకో మాట అన్నారు, హత్యలు చేసే వాళ్ళకి పోస్ట్ మార్టం తప్పదు. నన్ను 2 ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి. ఒకటి రాష్ట్ర బహిష్కరణ, రెండోది హత్య రాజకీయాలు చేసే వాళ్ళకి పోస్ట్ మార్టం తప్పదు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికి అర్థం అవ్వాలి వాళ్ళకి. అంటే ఏది చేసినా నడుస్తుంది, మనం ఎవరినైనా బెదిరించవచ్చు. పెట్టుబడులు పెట్టద్దని కంపెనీలు బెదిరిస్తూ లేఖలు రాయొచ్చు. పీపీపీ విషయంలో ఎవడన్నా ముందుకు వస్తారంటే వాణ్ణి జైల్లో పెట్టిస్తారని బెదిరించవచ్చు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని ఎలా అన్నా దెబ్బతీయచ్చు. అమరావతిలో మహిళలు లేదన్నా అనొచ్చు. ఇలా అంటే ఒక అడ్డు అదుపు లేదు. మీరు రాజకీయ పార్టీగా రాజకీయం చేస్తారా, చెయ్యండి, ఐ వెల్కమ్ ఇట్ అని కూడా చెప్పారు ముఖ్యమంత్రి. కానీ మీరు రాజకీయ పార్టీ ముసుగులో రౌడీజం చేస్తానంటే మాత్రం ఖబర్దార్, ఇంకా మాటలు ఉండవు, ఓన్లీ యాక్షన్సే. ఆల్రెడీ మొదలయ్యాయి కూడా యాక్షన్ పార్ట్. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య 1-2 సందర్భాల్లో ఈ విషయాల మీద సూటిగానే ఆయన కూడా ప్రస్తావించారు. ఎవరన్నా అతి చేస్తే, ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని. సరే, అంతకుముందు ఒక దశలో తానే అసలు హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే ఏం చేస్తాను కూడా చెప్పారనుకోండి, దాన్ని రకరకాలుగా భాష్యాలు చెప్పారు. కానీ
ఇట్స్ క్యాబినెట్ కొలీగ్స్, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు ఇంకొంచెం స్ట్రింజెంట్గా ఉండాలి అని చెప్పే ఉద్దేశంలో ఆయన అది చెప్పారు. పోలీసులకి ఎప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతిపక్షంలో ఉన్నా బెదిరిస్తారు, అధికారంలో ఉన్న బెదిరిస్తారు. ఎవరు? జగన్ లాంటి నాయకులు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఉన్నతాధికారులు, మహిళా అధికారులు ఉన్నారని కూడా చూడకుండా బట్టలు ఎప్పదేస్తా, రోడ్డు మీద తీసుకొచ్చి కొడతా, సినిమా చూపిస్తా, సముద్రంలో ఏంటా మాటలు? ఆ పోలీసులకే నిన్న ముఖ్యమంత్రి ఒక భరోసా ఇచ్చారు. ఎస్, నేను మీ వెనకాల ఉన్నాను, గో హెడ్. ఎవడైనా తప్పు చేయాలంటే రాష్ట్రంలో భయపడాలి, నేరం చేయాలంటే ఇంక వాళ్ళకి చరమగీతం అనే అనుకోవాలి, 1-2 సార్లు ఆలోచించాలి. అలా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాష్ట్రాన్ని ఆల్రెడీ వాళ్ళ ప్లాన్ ఏంటి? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండట్లేదు, పెట్టుబడులు ఇక్కడ పెట్టకూడదు, ఏదో గందరగోళం అయిపోతుంది. ఆఖరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టరు. ఆ తిరుమల గత ఏడాది ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా అదే వైకుంఠ ఏకాదశిలో ఏదో చేయడానికి ప్లాన్లు ఏవో వేసుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి అయితే చాలా స్పష్టంగా చెప్పారు, అప్రమత్తంగా ఉండండి, తిరుమల విషయంలో చిన్న ఇది జరిగినా కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. వెంకటేశ్వర స్వామి మహత్యము, ఆయన పేరు ప్రతిష్టలు అంత గొప్పగా ఉన్నాయి. సో దాన్ని వీళ్ళు అలుసుగా ఆసరాగా తీసుకుంటారు. గతంలో అదే చేశారు. సో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా విషయంలో కూడా అసభ్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని ఉపేక్షించేది లేదు. దానికే ఆ సొంత పార్టీ రమణ అనుకుంటా చేబ్రోలు అతన్ని భారతిరెడ్డి మీద ఏదో పోస్ట్ పెట్టినందుకు చేబ్రోలు కిరణ్ సో అతన్ని అదుపులోకి వెంటనే తీసుకున్నారుగా, ఒకరోజు తిరగకుండా. తప్పు చేసిన వాడు మన పార్టీ అవతల పార్టీ అని లేదు. సో పార్టీలకి నేరమయ మనస్తత్వాలకి సంబంధం లేదు. తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టే. తప్పు చేయడానికే కొంతమంది ఉంటారు, తప్పులు చేయించడానికే కొంతమంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అదే రెచ్చగొడతారు. తప్పేంటి అంటారు, కత్తులతో తిరిగితే తప్పు లేదు, పోస్టర్ల మీద రప్పారప్ప అంటే తప్పు లేదు, నరికేస్తామంటే తప్పు లేదు. కొంతమంది మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు పట్టపగలు నరికేంటారా, రాత్రి ఏంటారా, రాత్రి అనుకుంటే పొద్దున్నే వాళ్ళ ఇష్టమే. ఇంకా ఏంటి ఇది రాష్ట్రం, ప్రజాస్వామ్య రాష్ట్రం అనుకుంటున్నారా, లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నాం అనుకుంటున్నారా? నేను నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసులకి, ప్రజలకి భరోసా, నేరాలు చేసే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఐ థింక్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఎందుకంటే ఆయన నోటి వెంట రాష్ట్ర బహిష్కరణ అన్న మాట వచ్చింది. సో ఇకనైనా వీళ్ళ ఆలోచనలు, మనస్తత్వాలు మారతాయా లేదా ఇంకా రెచ్చిపోతారా? రెచ్చిపోతే ప్రభుత్వం ఏం చేయాలి? నేను ఎందుకే అన్న మాటలు లేవు, నాకు తెలిసిన మాటలు కూడా ఉండకపోవచ్చు, యాక్షన్సే ఉంటాయి. ఆల్రెడీ అరెస్టులు స్టార్ట్ అయ్యాయి. రోడ్డు మీద బేర్ ఫుట్లతో నడిపించి తీసుకెళ్తున్నారు వెధవాళ్ళందరినీ, తప్పు చేసిన వాళ్ళని. ఎస్, కావాలనే అన్నా నేను. అంటే ఎక్కడో అక్కడ ఒక లైన్ ఉండద్దా? గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఇప్పటికీ రాష్ట్రంలో ఆ ఆనవాళ్లు, అశాంతి ఇంకా ఉంది. ఇప్పటికీ మీరు ఇంకా రాజకీయాల పేరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే నథింగ్ డూయింగ్, ఊరుకునేది లేదు అన్నారు. ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నారో ఒకసారి విందాం. ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరైనా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీలు చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్యం విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అని బ్లాక్ చేయడం, ఎక్కడికెక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫరఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫరఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం, అంటే సమాజాన్ని భ్రాంతులు చేయాలనుకుంటున్నారు. సో అది ఇందాక నేను చెప్పినట్టు ఇలాంటి వ్యవహారాలు చేస్తూ, అలాగే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ, అంటే ఇప్పుడు 3 అంశాలు. ఒకటి, సాధారణంగా జరిగే నేరమయ్య వ్యవహారం రాష్ట్రంలో, దానికి ఎలాగో పోలీసులు రెగ్యులర్గా లా అండ్ ఆర్డర్ అంతా చూసుకుంటారు. రాజకీయాల పేరుతో చేసే ఈ క్రైమ్స్, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. మూడోది సోషల్ మీడియా.
ఇందులో ఎక్కడా ఉపేక్షించాం అనేది నేను ముఖ్యమంత్రి చెప్పి అవసరమైతే రాష్ట్ర బహిష్కరణకు కూడా వెనకాడము. సో ఎవరిని ఉద్దేశించి మాట అన్నారు ముఖ్యమంత్రి గారు? నాతో పాటు స్టూడియోలో అప్సన్ రాజేష్ గారు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ఇవాళ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, బాలకోటే గారు, ఏపీ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్. నమస్కారం అండి అందరికీ. సో బాలకోటే గారు, ముఖ్యమంత్రి చాలా సాఫ్ట్గానే చెప్పారు నిన్న వార్నింగ్. అంటే ఊరికే అరుపులు కేకలతో కబడ్దార్ అనక్కర్లా, అందులోనే చాలా అంత సాఫ్ట్గా చెప్పిన దాంట్లోనే చాలా లోతైన ఒక ఇది ఉంటుంది, అందులోనే ఎక్కువ భయం వేస్తుంది. కానీ భయం అసలు కొంతమంది కలుగుతుందా? అసలు ఎప్పటికైనా వాళ్ళ మనసుల్లో అలాంటి భయం అనేది పుడుతుందా? ఎప్పుడో ఇలాంటివి నేను ఉపేక్షించలేదు ముఖ్యమంత్రి అయిన సందర్భాల్లో. ఈసారి మీరు రాష్ట్రానికి పూచిక పొల్లంత నష్టం చేయాలని చూసినా కబడ్దార్ అని చెప్పారు. రిషి గారు నమస్తే. నమస్కారం. మిత్రులు అప్సాన్ రాజేష్ గారికి, పెద్దలు తులసిరెడ్డి గారికి కూడా నమస్కారాలు. ఓ 2-3 ముఖ్యమైన మాటలే చెప్తాను రిషి గారు. ఒకటి, రహదారి మీద మనం కత్తి పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, చట్టం చూస్తూ ఊకుంటుందా లేదా ఆకుపచ్చని కొండవ ఊపుతుందా? నా దేహమే కదా అని చెప్పి గుడ్డలు లేకుండా పరిగెత్తున్నాం అనుకోండి, పోలీసులు ఆపుతారా? ఆపరా? ఆపుతారు. మీకు అమ్మని పిలవటం, తాతని పిలవటం సమాజం నేర్పిన నడవడిక, రాజ్యాంగం కంటే ముందే. నేను అమ్మని నీ అమ్మ అంట, తాతని పీత అంట, పలకని బలపం అంట, బలపాన్ని పలకానంట అని అంటే వ్యవస్థ కూడా ఊకోదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు నేను రప్ప 29 అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో పొట్టేలను అన్నట్టుగా నరుకుతానంటే చట్టం చేతులు కట్టుకోదు. అయ్యా నరకండి, చాలా బాగుంది మీ నినాదం, మేము మెడకాయలు ఇలా పెడతాము అని చట్టం అందో. మీకు లోకేష్ గారు మదన పడ్డా, పవన్ కళ్యాణ్ గారు ఆదిత్యనాథ్లాగా ట్రీట్మెంట్ కావాలని అన్న ఒక ఆవేదన నుంచి వచ్చిన మాటలుగానే నేను అర్థం చేసుకుంటున్నా. అంటే ఈ సమాజంలో రుగ్మతలు ఉన్నాయి, ఈ సమాజంలో సామాజిక కులాలు ఉన్నాయి, ఇవి 5 ఏళ్ళు సమానంగా లేవు. చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, సమాజం కూడా ఇలాగనే ఉంది. నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని నువ్వు బడుగులని బలహీనులని ఉత్ప్రేరకాలుగా పనిచేసుకొని ఒక విధ్వంస రచనకి శ్రీకారం చుడితే ఏం చెయ్యాలి ప్రభుత్వం? రౌడీని పట్టుకుంటాం, రౌడీ కాబట్టి రౌడీని పట్టుకుంటాం. ప్రజాస్వామ్య ముసుగులో ఉండే రాజకీయ రౌడీని ఏం చేయాలి? నువ్వేం నేర్పాలో పార్టీగా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తే ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మరింతగా ఆహ్వానిస్తాడు. నేను వచ్చేస్తా, చంపేస్తా, నేను ఏదైనా చేస్తా, నేను రగతాలు తాగుతా, రగతాలు నుదుటికి దిద్దుకుంటానంటే ఒక మాట అడుగుతున్నాను రిషి గారు. జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలో సెక్యూరిటీలో లండన్లో చదువుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలో జైల్లోకి పోతున్నారు. పుట్టినరోజేమో నీకు, చచ్చిన రోజేమో బడుగులకే. ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ పెట్టుకున్న అధినేత ఇదేనా చేయాల్సింది? ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పేర్ని నాని కానీ, రోజా గారు కానీ మీరు ఏం భాషితాలు ఇస్తున్నారు? పోనీ మీరెందుకు నరకలేదు పొట్టేలని? సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కత్తి లేదా పొట్టేలు లేదా? రోజా గారు ఇట్టా అంటాం కంటే ఆమె కూడా నరకొచ్చు కదా. ఇప్పుడు ఏ సందేశాలు ఇస్తున్నారు? కాబట్టి ఈ రోజున రాష్ట్రాన్ని ఒక పోలవరం కట్టినట్టుగా, ఒక అమరావతి కట్టినట్టుగా, పరిశ్రమలు తెచ్చినట్టుగా శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్రం మీద ఉంటుంది. అవును. మీకు ఒరిస్సా ఛత్తీస్గఢ్ పోతే మావోయిజం అక్కడ ఎందుకు ఉంటుంది? వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, వెనుకబడ్డ రాష్ట్రాలు కాబట్టి. ఆయుధాలతో రాజ్యాధికారంలోకి వస్తాం, ఆయుధాలు పట్టుకొని తిరుగుతాం అనుకున్న రాజకీయ పార్టీలనేమో నిషేధిస్తున్నాం. మేము ఆయుధాలు పట్టుకొని రేపు 29 అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా నరికేస్తాము, లేదా పోలీసుల గుడ్డలు కూడా ఇప్పదీస్తాం అనుకున్న వాళ్ళ మీద పట్ల మిన్నకుంటే సమాజం ఎలా? నాకు అనిపిస్తుంది సార్, ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఒక ముఖ్యమంత్రో, ఒక ఉప ముఖ్యమంత్రో
లేదా క్యాబినెట్ లో చేస్తే బాగుపడదండి. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. నేనే ఈ మధ్య ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో నేను నా ఆంధ్రప్రదేశ్ అంటే ఉపాధి, భద్రత, భవిష్యత్తు ఈ సామాజిక మేధోమథన సదస్సులు పెట్టి ఎస్. సో మీరు ఇందాక అన్నట్టు ఎవరైతే ఆ పిల్లలు ఈ మాటలకు పడిపోతున్నారో అప్పుడప్పుడే వాళ్ళ యువ రక్తం వేడిగా ఉంటుంది. మీరు రప్ప నరకండి అంటే ఏదో కొంత భ్రమంలో పిచ్చిలో తిరుగుతారు. సో తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి మీరు చూస్తున్నారు ఈ గడిచిన 15 నెలల్లో ఎలా జరుగుతోంది ఏంటనేది. రాజకీయం చేయొచ్చు, ఎంతవరకైనా మాట్లాడొచ్చు, విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని కడిగేయచ్చు. కానీ తులసిరెడ్డి గారు, ఈ పిల్లలకి ఆయన కూడా ఏం చెప్తారు పాఠాలు? మీరు కేసుల గురించి భయపడకండి, అరెస్టుల గురించి భయపడకండి, జైళ్ళ గురించి భయపడకండి. నా ప్రేరణతో వచ్చిన నాయకులు చూసారా? అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎవరు అందరూ జైల్లో ఉన్నారు, బెయిల్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి మాటల్లో నిన్న ఈ పిల్లల భవిష్యత్తు మీద కూడా ఆవేదన కనిపించింది. మీరు ఆ ట్రాప్లో పడకండి అని. ఎస్ తులసిరెడ్డి గారు. ఏ ప్రభుత్వానికైనా ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ కావచ్చు, వైకాపా కావచ్చు, కూటమి కావచ్చు, ఏ ప్రభుత్వానికైనా ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్. దాని తర్వాత లా అండ్ ఆర్డర్ బాగుంటే మిగతా డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ ఇవన్నీ రొటీన్ గా జరిగిపోతూ ఉంటాయి. ఎవరు పెద్ద ప్రమేయం లేకుండా కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ ఏ గవర్నమెంట్కైనా. ఇక్కడ కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ ఒక సామెత ఉంది, కుమ్మరికి ఒక 7, గుదిపకి ఒక 7. అంటే కుమ్మరి సంవత్సరం అంతా కష్టపడి కుండలు తయారు చేసి పేర్చి పెడితే ఈ లోపల ఒక ఎలుక వస్తే చిన్న ఒక కట్టె పుల్లతో అంటే ఆ కింద పోయి ఆ కుండ తగిలితే మొత్తం ఆయనతో పనే అంట. అంటే కన్స్ట్రక్షన్ కు, డిస్ట్రక్షన్ కు అంత తేడా ఉంటుంది, నిర్మాణానికి, నిర్మూలనకు. కాబట్టి నిర్మాణానికి ఎంత టైం పడితే నిర్మూలనకు చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోతే ఈ యొక్క డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్, నిర్మూలన యాక్టివిటీస్ దొరుకుతాయి. కాబట్టి అది డెఫినెట్ గా వచ్చేసి ప్రభుత్వానికి ఫస్ట్ ప్రయారిటీ. ఇక రెండవది, ఈవెన్ విదుర నీతి కూడా సప్త వ్యసనాలు దాంట్లో వేట కూడా ఉంది. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రలదనంబు, దండంబు పరుషదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనేటు సప్త వ్యసనంలో జనతగులు అని విదురదేవుడు వచ్చేసి ఆయన అప్పుడే చెప్పడం జరిగింది. దాంట్లో వేట ఉంది, పలుకు ప్రలదనంబు అంటే పరుషంగా మాట్లాడడం అంటే ఇటువంటి మాటలు. కాబట్టి ఇది మన సంస్కృతికే వ్యతిరేకం. ఇక్కడ ఈ నేపథ్యం వచ్చేసి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏ నేపథ్యంలో ఈ మాటలు అన్నాడు మామూలుగా అనేది కాకుండా కొంత ప్రత్యేకంగా కారణము నాకు తెలిసి ఒక 3-4 అంశాలు. ఇది మన ఆయన బర్త్డే, జగన్ బర్త్డే సందర్భంగా రక్తాభిషేకాలు, తర్వాత కదిరి నియోజకవర్గంలో ఆ గర్భిణీపై దాడి, తర్వాత ఈ మెడికల్ కాలేజ్ కు సంబంధించి వచ్చేసి దాన్ని ప్రైవేటైజేషన్ వ్యతిరేకించడమే కాకుండా తీసుకున్న వాళ్ళని జైల్లో పెడతాము, ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు భయపడతారు అనే యాంగిల్లో వచ్చేసి ఆయన బహుశా జనరల్ గా ముందుట మారుతున్న వాడిని ఇక్కడ నిన్న అనిదానికి కారణం ప్రధానంగా నేపథ్యం ఇది అనిపిస్తుంది. డెఫినెట్ గా వచ్చేసి నేను ముందు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే కోసం చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయం ఉంది. ఇక్కడ భావ వ్యక్తీకరణ అనేది ఒక టైప్ ఉంటుంది, రెండవది వచ్చేసి అరాచకము. భావ వ్యక్తీకరణ మెడికల్ కాలేజ్ విషయంలో మేము కూడా వ్యతిరేకించాం, జగన్మోహన్ రెడ్డి కాదు. 590 జీవోను మేము కూడా వ్యతిరేకించాము, వామపక్షాలు వ్యతిరేకించాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి అది ఉపసంహరించుకోవడం చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. కానీ జగన్ ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏమి, దాన్ని తీసుకున్న వాళ్ళు వచ్చేసి జైల్లో పెడతాం, మేము ఆ మాట అనం. కానీ మేము వచ్చినా కానీ 590 జీవోను రద్దు చేస్తామని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. మేము వస్తామా లేకపోతే డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి ఇక్కడ భావ వ్యక్తీకరణ అనేది అది కూడా ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగంలో దాన్ని కూడా మనం వచ్చేసి దృష్టిలో పెట్టుకోవాలా. తర్వాత ఇక్కడ ఓవరాల్ గా సరే రాజకీయ పార్టీలు ప్రేరేపించే హింస డెఫినెట్ గా అదుకోవాల్సిందే. కానీ మరొక సైడు ప్రభుత్వం స్పాన్సర్డ్ ఏం చేస్తుంది మద్యం. ఈరోజు అటు రాజకీయ పార్టీల నాయకులైనా కానీ మిగతా వాళ్ళు కానీ మద్యం వచ్చేసి నాడు మద్యము, తర్వాత డ్రగ్స్, గంజాయి. మొన్న వచ్చేసి పేపర్లు చదివాను, మద్యం మత్తులో భార్య భర్తను చంపిందంట. అవును.
అంటే ఆ స్థాయికి వస్తుంది ఇప్పుడు. మామూలుగా భర్తలు భార్య చంపుతా ఉన్నారు, ఇంతకుముందు మద్యం మత్తులో భార్య భర్తను చంపింది, మద్యం మత్తులో తల్లి వచ్చేసి బిడ్డలను చితకబాదంటే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో మదనపల్లిలో పిల్లలు పోయి చిన్న పిల్లలు పోయి కంప్లైంట్ చేశారు, మా అమ్మ తాగి వచ్చి మమ్మల్ని కొడతా ఉందని చెప్పేసి. అంటే ఇవి కూడా వచ్చేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటు ఈవెన్ రాజకీయ నాయకుల ప్రేరేపిత సందర్భాల్లో కూడా తాగిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి, ఇంకా రాజకీయంగా ప్రేరణతో పాటు. కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది సేమ్ అంటే విచక్షణ కోల్పోయి నేరాలు చేసేదానికి మద్యం ఎలా కారణం అవుతుందనే అంశం, అంతే కదా? ఎట్లా అది విచక్షణ కోల్పోయి నేరాలు చేసేస్తారు కాబట్టి దాన్ని అందుబాటులో ఉంచడం, ఆ మద్యం అనేది ఆ యాంగిల్ చెప్తున్నారు కదా మీరు. అవును, లిక్కర్ అండ్ క్రైమ్, డ్రగ్స్, గంజాయి, కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాలా. తర్వాత ఇక్కడ రాష్ట్ర బహిష్కరణ అనేది బహుశా జగన్ కు అది వర్తించదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాష్ట్ర వెలుపలే ఎక్కువ ఉంటాడు కాబట్టి. ఆల్రెడీ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారా? ఆయన ఆల్రెడీ రాష్ట్రం పెట్టి ఉండేది కాబట్టి ఆయనకు పెద్ద రాష్ట్ర బహిష్కరణ అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో అది పెద్దగా ఇంకా ఎక్కువ రోజులు అక్కడనే ఉండిపోతాడు వచ్చేసి. నాకు తెలిసి ఆయన మళ్ళీ ఎన్నికల నాటికి 3 నెలల ముందు 6 నెలల ముందు వస్తారేమో, అప్పటిదాకా పక్క రాష్ట్రంలోనే మరి బస. అదే ఇంకొకటి, ఇప్పుడు కర్రల సమరం ఉంది కర్నూలు జిల్లాలో ఆదోన ప్రాంతంలో, మాల మహేశ్వర కర్రల సమరం. ఒక విధంగా ఇటువంటి కూడా ప్రభుత్వం వచ్చేసి నిర్దాక్షిణ్యంగా అనసాల. ఇంత పోలీస్ యంత్రాంగం ఉండి కర్రల సమరం ఆవు పాపలు ఈ పల్లెలు కొట్టుకుంటూ, అంటే ఇది ఒక హింసను ప్రేరేపించే సంస్కృతికి ఇవన్నీ జంతు బలులు విపరీతం అయిపోయినాయి. రేపు సంక్రాంతికి ఏం జరుగుతాయి వచ్చేసి సంక్రాంతి పండుగ వస్తుంది, ఇంకా ఆ సంక్రాంతి పండుగకు జూదము ఇవన్నీ కూడా కోడి పందాలు దానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ బరి తెగింపు వేరు, బరి తెగింపు వేరు. ఎగ్జాక్ట్లీ. ఇందాక ముఖ్యమంత్రి అదే, మనం ఆయన బయటలో ప్రజాస్వామ్యంలో లిమిటేషన్స్ మధ్యలో మనం బతకాల్సి ఉంటుంది. ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి వీళ్ళు ప్రజాస్వామ్యం కాదు, ఇది ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్న వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. ఒక బ్రేక్ తీసుకుందాం తులసిరెడ్డి గారు, బ్రేక్ తర్వాత రాజేష్ గారు కూడా మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రి చెప్పిన వార్నింగ్ గట్టిగా అరిచి చెప్పక్కర్లేదు సినిమాలో డైలాగ్ లాగా, కానీ ఆ డీప్నెస్ ఆయన మాటల్లో అర్థమవుతుంది. రాజేష్ గారు, ఏపీలో రప్పా బ్యాచ్ కి ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హత్యలు చేసే వాళ్ళకి పోస్ట్ మార్టం తప్పదు అని చాలా పెద్ద హెచ్చరిక యాక్చువల్గా అది. అలాగే రౌడీజం చేసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా వెనకాడము అని. సో ఇంత స్ట్రాంగ్ డీప్ లెవెల్ వార్నింగ్తో రాష్ట్రంలో ఏమన్నా మార్పు ఆశించవచ్చా? మై ఫస్ట్ క్వశ్చన్. ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారు, బాలకోటయ్య గారు, అలాగే ఏబీఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా ప్రధానంగా దోహదం చేసింది నారా లోకేష్ సంకల్పించుకున్న యోగలం పాదయాత్ర. అలాగే ఆ పాదయాత్ర ద్వారా ఎన్డీఏ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన. ఎందుకంటే రాష్ట్ర నిరుద్యోగ యువత ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న సందర్భంలో తాము కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల మందికి ఉపాధి కల్పన కల్పిస్తాము అని చెప్పని చేసిన వాగ్దానం ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది. ఇవాళ 20 లక్షల మందికి ఉపాధి కల్పన జరగాలి అని అంటే కనీసం అట్లీస్ట్ ఒక 30-40 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి. అంతటి స్థాయి అభివృద్ధి, ఎకనామిక్ యాక్టివిటీ చోటు చేసుకుంటేనే ప్రత్యక్షంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. 20 లక్షల మందికి ఉపాధి కల్పన కనుక ప్రత్యక్షంగా దక్కితే దాని ఇంపాక్ట్ ఇంకొక 50-60 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇవాళ ఉన్న ఉపాధి అవకాశాలకు అదనంగా రాష్ట్రంలో ఇంకొక 60-70 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు కనుక దక్కిన పక్షంలో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మారడానికి ఆస్కారం ఉంటుంది, వెల్త్ జనరేషన్ జరగడానికి ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ అప్పుల కుప్పగా మారుతున్న రాష్ట్రం ఈ ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది, మరింత మెరుగైన సంక్షేమాన్ని అభివృద్ధిని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి అవి సాకారం అవ్వాలి అనంటే అన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వాలి అనంటే ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రాపర్గా కాపాడబడుతూ ఉండాలి. ఇవాళ ఎన్ని వనరులు ప్రభుత్వ పరంగా ఎంత మెరుగైన పాలసీస్ అయినా ఇవ్వండి, ఇవాళ సిరియాలోనో బంగ్లాదేశ్లోనో ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఒక పారిశ్రామికవేత్తను వెళ్ళి పెట్టుబడి పెట్టమంటే వాళ్ళు పెట్టడానికి సిద్ధపడతారా? ఇవాళ చాలా గొప్ప మినరల్ వెళ్తుంది ఉక్రెయిన్లో, అయినా సరే ఇప్పుడు అక్కడ యుద్ధంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న దేశంలో ఒక పెట్టుబడిదారుని వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా ముందుకు వస్తారా? కాబట్టి శాంతి భద్రతలు, సమర్థవంతమైన పాలన అనేది 100% ఒక బలమైన సంకేతం. కాపాడబడుతున్న శాంతి భద్రతలు అనేది ఒక బలమైన సంకేతం.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 100% ఆ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రాజకీయ విధానాలను ఎంచుకుంటా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తా ఉన్నారు. పోలీసులు విధించిన నిబంధనలు ఆయన ప్రతి సందర్భంలో ఆయన ప్రతి రాజకీయ పర్యటనలో అతిక్రమిస్తా ఉన్నారు. పోలీసులు మీరు ఇన్ని వెహికల్స్ తోటి మీరు ప్రయాణించండి అని చెప్పానంటే ఏ ఒక్క సందర్భంలో కూడా దాన్ని ఆయన ఒబే చేయట్లేదు. అదే సందర్భంలో ఆయన ఆదేశాలనే శిరోధార్యంగా భావిస్తా వాళ్ళ శ్రేణులు కూడా ఏ విధంగా రెచ్చిపోతున్నారు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇటువంటి అప్పుడు 100% ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ మెయింటైన్ చేసి తీరాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. గతానికి కొంత భిన్నంగా పోలీసులు కూడా ఈ రౌడీ షీటర్లని అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చెప్పని ప్రయత్నం చేసిన వాళ్ళని, సమాజాన్ని రాజకీయంగా బెదిరించాలని చెప్పని ప్రయత్నం చేసిన వాళ్ళని కొద్దిగా గట్టిగానే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. హ్యాండిల్ చేసి వాళ్ళని రేపిస్టులను కూడా ఈ మధ్య మంగళగిరిలో ఒక మైనర్ బాలిక మీద రేపు చేసిన నలుగురిని నడి రోడ్లో నడిపించుకుంటూ, అంటే ఏంటంటే కొంత సిగ్గు రావాలి అని చెప్పని. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఎప్పుడో మేము చిన్నపిల్లలప్పుడు తెనాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఒక క్లబ్ ఉండేది. అప్పుడు డిఎస్పి రాధాకృష్ణమూర్తి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన చాలా సందర్భాల్లో ఆ క్లబ్ యాజమాన్యాన్ని ఆ క్లబ్లోకి వెళ్ళి ప్యాకెట్లు ఆడుతున్నారని హెచ్చరించారు. మీరు ఈ క్లబ్ నిర్వహణ చేయొద్దు అని చెప్పాను. కానీ వాళ్ళకున్న రాజకీయ పరపతితోటి కొంత ధిక్కార ధోరణితో ఆ క్లబ్ కొనసాగిస్తుండేవాళ్ళు. ఒకరోజు ఆయన రైడ్ చేసి అందరు ప్రముఖులే అక్కడ దొరికిన వాళ్ళందరూ అక్కడ ఉన్న సామాను మొత్తం వాళ్ళ తల మీద పెట్టి నడి రోడ్లో నడిపించుకుంటా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఆయన. అంటే ఇవాళ సమాజంలో పరువు ప్రతిష్టలతోటి మేము పెద్ద మనుషులు అనుకుంటున్న వాళ్ళని అలా నడిబజార్లో నడిపించుకొని ఎప్పుడైతే తీసుకెళ్లారో ఆటోమేటిక్ అది వాళ్ళ క్రెడిబిలిటీకి వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించిన ఇష్యూగా మారిపోద్ది. వాళ్ళల్లో చాలా పరివర్తన తర్వాత రోజుల్లో వచ్చిందని చెప్పని మా పెద్దలు చెప్పుకుంటూ ఉండేవారు. మిగతా వాళ్ళు కూడా కొంచెం భయపడతారు డెఫినెట్ గా. అంటే పోలీసింగ్ అనేది కనుక ప్రాపర్ గా వాళ్ళు స్ట్రింజెంట్ కనుక యాక్షన్స్ తీసుకోవటం మొదలు పెడితే ఎవరినైనా కట్టడి చేయొచ్చండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న రాష్ట్ర బహిష్కరణ అనే పదం వాడారు కదా. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తడీపార్ అనేవాళ్ళు హైదరాబాద్ నగరం నుంచి కూడా చాలా మంది రౌడీ షీటర్లని నగర బహిష్కరణ చేసేవాళ్ళు. చాలా ప్రాంతాల్లో, చాలా టౌన్స్ లో, నగరాల్లో కూడా అక్కడ వాళ్ళు ప్రాబ్లమాటిక్ గా ఉన్న వాళ్ళు పదే వాళ్ళు క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళని రౌడీ షీటర్లని పోలీస్ డిపార్ట్మెంట్ కొన్నాళ్ళ పాటు నగర బహిష్కరణ చేసేవాళ్ళు. ఆ నగర బహిష్కరణ చేయడం ఏమవుతుంది, ఆల్ ఆఫ్ సడన్ నువ్వు ఈ నగరం నుంచి బయటకు వెళ్ళిపోనగానే ఎక్కడ ఉండాలి, ఎవరు షెల్టర్ ఇస్తారు, తర్వాత అక్కడ లైవ్లీహుడ్ ఇవన్నీ కూడా సమస్యలుగా మారతాయి. దీనికన్నా నేను ఉండే ప్లేస్ లోనే కొంచెం పద్ధతిగా బతికితే సరిపోదు కదా అనే పరివర్తన రావడం కోసం ఆ విధమైన చర్యలు తీసుకుంటారు. ఇవాళ మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు అనేది నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో గుంటూరు జిల్లాకి ఇప్పుడు కేసులు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీగా ఉండేవారు. ఆయన ఎస్పీగా పనిచేసిన రోజుల్లో ఆ రోజుల్లో ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళ అమ్మగారు జోలకంటి దుర్గమ్మ గారు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు మాచర్ల నుంచి. ఆ టైంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో కానీ వివిధ టౌన్స్లో కానీ రౌడీ షీటర్లని అలాగే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నాయకుల్ని ఎస్పీ ఆఫీస్కి పిలిపించి కౌన్సిలింగ్ అని చెప్పని చెత్తగొట్టేవాళ్ళు. చెత్తకొట్టుడే దానికి పేరు అందంగా కౌన్సిలింగ్ అని పెట్టేవాళ్ళు. ఆ ఎస్పీ ఆఫీస్ డార్మెటరీలో పడేసి గొలగొల కొట్టించేవాళ్ళు పోలీసులతోటి. అంటే ఒక భయాన్ని నింపడం కోసం అని చెప్పని ఒక రకంగా జిల్లా మొత్తం ఉనికిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం కోటేశ్వర ప్రసాద్ గారు జిల్లా నుంచి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో జోలకంటి దుర్గాంబ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే బ్రహ్మారెడ్డి గారిని ఆ ఎస్పీ ఆఫీస్కి పిలిపించి అప్పుడు ఆయన మీద కొద్దిగా ఫ్యాక్షన్ కేసులు ఉండేవి. ఆయన్ని కొట్టిన కొట్టుడికి చేతుల మీద మోసుకెళ్లాల్సి వచ్చింది. తెలుగుదేశం గవర్నమెంట్ లో తెలుగుదేశం ఎమ్మెల్యే కొడుకు కాబట్టి అక్కడేమి తెలుగుదేశం వాళ్ళను ఇంకొకళ్ళు అని చెప్పని ఏమి ఉపేక్షించలా. తర్వాత హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అజదుద్దీన్ అవైసీ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మక్కా మసీద్ దగ్గర ప్రతి శుక్రవారం నమాజ్ తర్వాత గొడవలు అవుతూ ఉండేవి. అప్పుడు ఆ డీసీపీగా రాజీవ్ త్రివేది గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, మీరు దాన్ని రఫ్గా హ్యాండిల్ చేయండి, అక్కడ మళ్ళీ తిరిగి ఘర్షణలు జరగడానికి వీల్లేదు అని చెప్పని. అక్కడ ఆ నమాజ్ తర్వాత ఆ ఘర్షణలకు కారకమవుతున్న వాళ్ళ మీద పోలీసులు గట్టిగా హ్యాండిల్ చేస్తుంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలప్పటికి వాళ్ళిద్దరు వచ్చి పోలీసుల మీద కలబడతా ఉన్నారు. కలబడతా ఉంటే పోలీసులు ఒక ఎమ్మెల్యేని హ్యాండిల్ చేసిన తీరుకి ఆయన వచ్చి అసెంబ్లీకి వచ్చి ఆయన లాల్చీ ఓడదీసి నన్ను చూడండి ఎట్లా కొట్టారో అని చెప్పని ఎమ్మెల్యేలందరూ కూడా చూపించుకున్నారు అసదుద్దీన్ ఓవైసీ గారు. మళ్ళీ తర్వాత అక్కడ గొడవ జరగల. అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ అక్కడ పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నం కూడా చేయాల. అంటే
శాసనసభ్యులనే ఉపేక్షించలేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేల సంతానం అని చెప్పని ఉపేక్షించలేదు, శాంతి భద్రతలు కాపాడటంలో చాలా కఠినంగా గతంలో వ్యవహరించే నేపథ్యం ఆయనకుంది. ఇవాళ ఈ మధ్యకాలంలో కొంత ఆయన గతానికి భిన్నంగా కొంత సాఫ్ట్ నేచర్డ్గా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. అటువంటి దాని నుంచి భిన్నంగా గత ఒక వారం 10 రోజులుగా చూస్తున్నాం మనం. పోలీసులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కఠినంగా హ్యాండిల్ చేయమన్నారు. అలా హ్యాండిల్ చేసే క్రమంలో రాజకీయాలకు అతీతంగా ఈవెందో వాళ్ళు తెలుగుదేశం నాయకులు అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చెయ్యదు. ఆ స్వేచ్ఛ ఆయన మొదటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తా వచ్చారు. కాబట్టి ఇవాళ రాష్ట్రం అనేది, రాష్ట్ర బ్రాండింగ్ అనేది, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం అనేది ప్రాతిపదికగా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించి తీరతారు. మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా అండి. 2006 లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నాం. పోలీసులకి మాకు మధ్య ప్రత్యక్షంగా ఘర్షణ జరిగింది. మేమే అక్యూజ్డ్ నెంబర్ 1 గా కేసు నమోదైంది. తర్వాత జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాం. ఆ కేసు విచారణ జరుగుతూ ఉండగానే 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. మా గుంటూరు ఓఎస్డి ఐపీఎస్ ఆఫీసరు మా మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి ఇతను జిల్లాలో అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పి నన్ను ఎక్స్పెల్ చేశారు. కాబట్టి అదేం కొత్త కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఆ ఎలక్షన్ కి నేను జిల్లాలో కూడా అడుగు పెట్టలేకపోయాను. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధమైన చర్యలు తీసుకోవడం కొత్త కాదు. ఖచ్చితంగా ఆ విధమైన చర్యలు అనేది 100% వాళ్ళలో వాళ్ళని సంస్కరించడానికి, పరివర్తన తీసుకురావడానికి 100% ఉపయోగపడుద్ది. ఇంపార్టెంట్. బాలకోట గారు, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, అమరావతి మహిళలపై సొంత మీడియాలోనే అరాచకపు మాటలు, దానికి మళ్ళీ సమర్థింపులు, యువతకు ఈయన క్లాసులు పెట్టి జైలుకి వెళ్తే తప్పేంటి అని చెప్పడం, అలాగే సాటి కొలీగ్స్ జైల్లో ఉన్న వాళ్ళందరినీ మిస్ అవ్వకుండా వారం షెడ్యూల్ వేసుకుని పరామర్శించడం, పగలు కన్ను కొడితే రాత్రికి రాత్రే నరికేయాలని నానిగారు చెప్పడం, ఇక రప్పా నరికేస్తే తప్పేంటని ఆయనే అనడం, రోజా గారు ఇందాక మీరు చెప్పినట్టే సైన్యాలు చేసి రెచ్చగొట్టడం, ఇదంతా ఉంది కదా వీళ్ళు బ్యాచ్ అంతా. ఏమైనా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన మాటకి సాధారణ నేరాలు చేసేవాళ్ళు, కొంత ఎమోషనల్గా చేసేవాళ్ళు అమ్మో ఎందుకు లేని భయపడటమో ఈ చిన్న కానీ వీళ్ళకి అసలు అది తగులుతుందా? వాళ్ళల్లో ఏమన్నా పరివర్తన, సంస్కరించుకోవాలనే ఆలోచన, మార్పు వస్తాయా? ఋషి గారు, ఈ రాష్ట్రం విభజింపబడ్డ రాష్ట్రం, ఈ రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రం, ఈ రాష్ట్రం ఉద్యోగ అవకాశాలు, రాజధాని లేని రాష్ట్రం. కాబట్టి ఇక్కడ రాజధాని నిర్మించాలన్నా, ఉపాధి అవకాశాలు రావాలన్నా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు పెట్టాలి. ఒక ప్రభుత్వమే ఉద్యోగాలు పూర్తిగా లక్షల స్థాయిలో కల్పించలేని పరిస్థితి. కాబట్టి ఈ యొక్క ప్రయాణాన్ని, ఈ యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని, గమనాన్ని వైసీపీ పార్టీ అడ్డుకోవాలి. దానికి ఒక రహస్యమైన ఎజెండా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా ఋషి గారు మీ ద్వారా, ఇది ఇంకెంతై ఒటుడెంతై అన్నట్టుగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మరింత వికటట్టహాసం చేసే అవకాశం కూడా ఉంది. ఆయనకి శాంతి భద్రతలను విఘ్నం చేయటమే ఆయన రహస్య ఎజెండా. రేపు భవిష్యత్తులో మీరు చూసుకోండి, చాలా మంది కాపులు, దళితుల మధ్య కూడా కుట్రలు చేసి కొంతమందిని తెచ్చి రాజకీయ పార్టీలు పెట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఛిద్రం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్నమాట మీరు ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు, ఇడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. సమాజంలో సంఘటనలు జరుగుతాయి. సమాజంలో రౌడీలు ఉండటం విడ్డూరము కాదు, వింత కాదు. రౌడీలను అరికట్టవచ్చు. రాజకీయ రౌడీలను ఏం చేస్తారు? అవును, ఈ రోజున కదిరిలో ఒక దళిత బాలుడిని అరెస్ట్ చేశారు. ఆ దళిత బాలుడు లేదా దళిత కుర్రోడు బాలింత కడుపు మీద తన్నటానికి ప్రేరణ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు? అలాంటి అక్కడున్న రాజకీయ నాయకులను ఏం చేస్తారు? వాడికి ఆ మేకపోతులు ఇచ్చిన ఏం చేస్తారు? ఆ చేతిలో కత్తిచ్చిన అసలు ఆ కత్తిచ్చిన ఏం చేస్తారు? వాడు కదా రాజకీయ రౌడీ. వాడు ప్రజాస్వామ్యం ముసుగు ధరించి వీళ్ళని కదా నగర బహిష్కరణ చేయాల్సింది, రాష్ట్ర బహిష్కరణ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్ లో ఉంటాడా, లండన్ లో ఉంటాడా? ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏముందా? ఆయన ఎక్కడుంటేనేమి? ఈ రాష్ట్రంలో ఇలా భయపెడితే, ఇలా ఛిద్రం చేస్తే అది రాజకీయ ఎజెండా అనుకుంటున్నారు. కాబట్టి కట్టడి చెయ్యాల్సిందే. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పిన ఏకైక మాట, శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు, అభివృద్ధి లేని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు. ఊరు బాగుపడాలంటే ఊరంతా బాగుండాలి.
ఒక వీధిలో కత్తులు తీసుకొని పొడుచుకుంటున్నారంటే ఆ ఊరికి ఆడపిల్లను కూడా ఇవ్వరు, అవును. ఆ ఊరికి అద్దెకు కూడా రాదు. ఏ రాష్ట్రం అయితే ప్రశాంతంగా ఉంటుందో, ఏ రాష్ట్రం అయితే చైతన్యవంతంగా ఉంటుందో ఆ రాష్ట్రమే అభివృద్ధి నమూనాలో ఉంటుంది. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఒక నమూనాలో లేవు, అవును. ఒక నమూనాలో లేవు. పల్లెలు వేరు, పట్టణాలు వేరు, కొన్ని రాష్ట్రాలు వేరు. ఈ రాష్ట్రాన్ని అయినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 ఏళ్ల పరిపాలన విధ్వంస చిత్రం చూసిన తర్వాత ఇంకా ఆయనకు సంబంధించిన నానుడి గురించి ఆలోచనే ఉందండి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెప్తుంది కూడా ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అప్రమత్తంగా ఉంటేనో అధికారులు అప్రమత్తంగా ఉంటేనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఇలాంటి కార్యక్రమాలు చేసి రప్పా అనే వాళ్ళని, రక్తాలు చూసే వాళ్ళ మీద, అలాంటి రాజకీయ నాయకుల మీద, పార్టీ మీద కాండ్రించి ఉమ్మెయ్యాలి, సామాజిక బహిష్కరణ చేయాలి. అంత చైతన్యం ప్రజలకు రావాలి. ఆ చైతన్యం మీరైనా, నేనైనా, ప్రభుత్వాలైనా కూడా అవి చెయ్యగలగాలి. ఎందుకంటే నిత్యం ఏదో ఒక కుట్ర. ఈ రోజున బాధ్యతాయుతంగా ప్రతిపక్ష విమర్శించవచ్చండి. తులసిరెడ్డి గారు ఉన్నారు, వైద్య కళాశాల మీద విమర్శ చేస్తున్నారు. ఎస్, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. అందులో తప్పుందనుకుంటే ప్రజల్లోకి వెళ్ళొచ్చు, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. అమరావతి ఉద్యమంలో మేము ఏం చేశామండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ మీద దాడి చేయటం రైతులకు పెద్ద పనే? 28,000 మంది రైతులు ఆయన యొక్క పెక్షలు కూడా అపకారం చేయకుండా చిద్విలాసంగా ఆయన నవ్వుతున్న ప్రేక్షకులు కూడా చూసుకుంటూ మీరు ఉద్యమం చేసి మీరు దెబ్బలు తిన్నారు. ప్రజాస్వామికి ఉద్యమం చేశాం, న్యాయస్థానాలకు వెళ్ళాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయలేదే. జోగి రమేష్ వెళ్ళినట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినట్టుగా ఏ ఒక్క రైతు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదే. ఎందుకంటే అది గౌరవం కాబట్టి, అది పద్ధతి కాబట్టి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటి? కాబట్టి ఆయనకు ఒక కుట్రకోణం ఉందండి. దీన్ని నియంత్రణ లేకపోతే చాలా కష్టం అండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నది కూడా రాష్ట్ర ప్రజలు దాన్ని ఆలోచించాలి. మరి నేరగాళ్ళని దగ్గర పెట్టుకొని, పావులు దగ్గర పెట్టుకొని, ఎలకళ్ళ దగ్గర పెట్టుకుని కొండని తయారు చేస్తాను చెప్పండి. ఎలకళ్ళను పట్టుకోకుండా కొమ్మరివాడు కొండని తయారు చేస్తాడు. కాబట్టి బంధించమంటున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రం మంచి జరగాలంటే శాంతి భద్రతలు సుభిక్షంగా ఉండాలి. ఈ రోజున లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా చాలా కఠినంగా సీరియస్ గా ఉన్నారు. అప్పటికే ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఏం లేదు సార్. అసలు నేను ఒక మాట అడుగుతాను రిషి గారు మీ ద్వారా. సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మనిషే కదా, ఓ ప్రధాన కార్యదర్శే కదా, సకల శాఖ మంత్రి కదా. ఇది మా పార్టీ విధానం కాదు, ఇటువంటి తప్పుడు పనులు చేయమాకండి, మీరు కత్తులు పట్టుకొని తిరగమాకండి అని చెప్పొచ్చు కదండి. పోనీ ఆయన పిల్లలకి నుంచి పంపించమనండి కత్తులు, మా బిడ్డలకి ఎందుకండి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లగాల కత్తులు ఇచ్చేసి ఏ గొర్రెలను నరకమంది. వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగం వేరే, వాళ్ళు సోషల్ మీడియాలో చేయాలి యుద్ధాలు. మరి ఎవరు కడుపు కొడతారండి? ఎవరు కడుపు కొడతారు? ఎవరు బిడ్డలను అనాథలు చేస్తారు? వాస్తవం మీరు చెప్పింది. ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా మా బడుగులు ఆలోచించాలి. అలాంటి రాజకీయ విధానాల పట్ల, పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు అనేక అరెస్టులు జరుగుతాయి. ఇదిగో పలానా నేరము, పలానా సెక్షను, పలానా శిక్షణ ఉంటుంది కదా. కానీ మరి వీటికి ఎక్కడ ఈ పొలిటికల్గా రెచ్చగొట్టింది? ఇప్పుడు బాలకోట గారు అన్నట్టు రెచ్చగొట్టేది ఒకళ్ళు, వాళ్ళకి ప్రొవైడ్ చేసేది ఒకళ్ళు, ఇదిలో పడి తప్పులు చేసి జైలుకి వెళ్ళి జీవితాలు పాటు చేసుకుంటున్న యువత రాష్ట్రంలో. ఇప్పుడు వాళ్ళు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన పిల్లలే కదా, వాళ్ళ భవిత పాడైపోతుంది. కేసులు పెడితే రేపు ఉద్యోగాలు రావు. అందులో ఎవడో ఒకటి కాస్త తెలివైన వాడు కూడా ఉండొచ్చు. అందరూ పనికిమాలిన అద్దములే ఉండరు. ఎట్లా మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మరి రెచ్చగొట్టే వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే కొన్ని యాక్ట్లు తీసుకొస్తున్నారు, ఇదిగో ఇలా చేస్తే అరెస్టులు అని చెప్పి చేస్తున్నారు. మరి బయట మాట్లాడే వాళ్ళని ఎట్లా, ఏం చేయాలి? పొలిటికల్ యాక్షన్స్ ఏం తీసుకోవాలి? ఒక్క మాట రిషి గారు ఒక్క మాట. ఒక్కసారి బాలకోట గారు వాట్స్ టు ఒక్క మాట మీకు. విధ్వంసం అని ఫ్లెక్సీ మీద రాయటానికి బదులుగా విధ్వంసం అని రాస్తున్నారండి. మళ్ళీ వస్తామని రాయటానికి బదులుగా మళ్ళీ అంటే నా గుడిస్తే వెళ్ళి రాస్తున్నారండి. అంటే వాళ్ళ యొక్క చైతన్యం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. అదే కరెక్ట్. అవును తులసిరెడ్డి గారు, ఇక్కడ సరే ప్రోత్సహించే వాళ్ళు ఒకటి, చేసేవాళ్ళు అంటే సూత్రధారులు, అవును, పాత్రధారులు, చేసేవాళ్ళు. ఈ సూత్రధారులకు వచ్చేసి రాజకీయ అవసరం వాళ్ళకు ఉండొచ్చు. పాత్రధారులకు ఆర్థిక అవసరము, తర్వాత నేను ముందే చెప్పినట్లు మద్యానికో, డ్రగ్స్కో, గంజాయికో ప్రభావితం కావచ్చు. కాబట్టి దీన్ని ఒక ఎస్ఐ, ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ సమర్థవంతంగా
నిర్వహిస్తే అతనికి స్వేచ్ఛ ఇచ్చి అతను నిజాయితీగా చేసే అసలు ముందు రౌడీలు ఫ్యాక్షనిస్టులు చాలా పెరిగి వాళ్ళు మనలాంటి వాళ్ళమే ధైర్యవంతులు సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొంటాం. నేను చూస్తాను కదా పెద్ద ఫ్యాక్షనిస్టులు రౌడీలు అనే వాళ్ళు అందరికంటే పిరికి వాళ్ళు జరిగినంత కాలము జరిగినిస్తారు. కొంచెం రివర్స్ వస్తే అంతకంటే పిరికి వాళ్ళు ఉండరు. కాబట్టి ఫ్యాక్షనిస్టులను రౌడీలను కంట్రోల్ చేయడం అనేది ఇది ఇష్యూనే కాదు. ఒక ఎస్ఐ వచ్చేసి నిజాయితీగా పనిచేసి ఆయనకు స్వేచ్ఛ ఇస్తే ఎంతమంది ఉంటారు వచ్చేసి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవ్రీథింగ్ తెలుసు ఎవరెవరు ఎటువంటి వాళ్ళు అని. కాబట్టి మెయిన్ గా వచ్చేసి ఆ వాతావరణము రావాలా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ గానీ మిగతా వాళ్ళు కూడా ఆ టైప్ వచ్చేసి చాలా మంది కొన్ని చోట్ల ఒక ఎస్ఐ పోస్ట్ కావాలంటే వాళ్ళు అక్కడ రాజకీయ నాయకులకు 1,00,000, 2 లక్షలు, ₹1,00,000 ఇచ్చి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వచ్చేసి అది రాబట్టుకునే దానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ కోణంలో ఆలోచించి వాళ్ళలో కూడా వచ్చేసి డ్యూటీ మైండెడ్ గా గన ఆ యొక్క యాటిట్యూడ్ వస్తే పెద్ద సమస్య ఏం కాదు రౌడీలను ఫ్యాక్షనిస్ట్ కంట్రోల్ చేయడం. ఎందుకంటే నీది తినాలి నాది తినాలన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి పులిందలే నాది పులిందలే. నేను 40 ఏళ్ళ ఉంటే వచ్చేసి గవర్నమెంట్ సౌకర్యం లేకుండా వచ్చేసి రాజకీయాలు చేస్తున్నా కదా. నేను ఇప్పుడు కూడా వచ్చేసి ఎంతమంది వచ్చేసి గవర్నమెంట్ సౌకర్యం పెట్టుకుని సరే మీరు టీవీలో అది మారుతుంది అయ్యా సస్తే సస్తామేమి భూమి మీద ఎల్లకాలం ఉంటామా మనం పోతే కూడా వస్తాడు అంతేగాని అని గవర్నమెంట్ సౌకర్యము అంటే ఒకటే తులసిరెడ్డి అనే పేరు చెప్పగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది తులసిరెడ్డి గారు ముందు. అదే మీ ఏ పార్టీ అయినా ఏదైనా కానీ ఐ కెన్ సే దిస్ ఏ రాజేష్ గారు అక్రాస్ ది స్టేట్ అది 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 కదా గొప్పతనం అంటే. అదే మరి మీరు అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఇక మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందు నియోజకవర్గంలో 1000 మంది పోలీసులు ఆ పక్క ఈ పక్క బ్యారికేడ్స్ తర్వాత పరదాల చాటున పర్యటించాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును, అది విచిత్రంగా ఉన్నమాట వచ్చేసి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పై లెవెల్ కూడా అవసరం లే. ఎస్ఐ కొంతమంది రాజేష్ గారు చెప్పినట్లు ఎస్ఐ వచ్చేసి సిన్సియర్ గా పనిచేస్తే మొత్తం రౌడీలను అంటే ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న అడుగుతా. ఇప్పుడు సపోజ్ కాదు ఈ వీళ్ళు రెచ్చగొట్టే సంజ్ఞలు చేసిన ఇలా నరికేస్తామంటే ఏంటి, నరికేయండి అంటే ఏంటి రోజా గారు మాటతో చెప్పకుండా, లేకపోతే పేరున అని పట్టా రాత్రి కన్ను కొడితే పొద్దున్న అయిపోవాలో పొద్దున్న కన్ను కొడితే రాత్రి అన్నాడు. అవేంటి ఇలా కామెంట్ చేసే వాళ్ళని ఏం చేయాలి మరి? వీళ్ళు వెళ్ళి పోలీసుల మీద సుమోటో కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చా? చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా చట్టంలో ఆ సెక్షన్స్ కూడా ఉంటాయని అభిప్రాయం. ఓకే, సో ఆ యాక్షన్స్ తీసుకుంటే అప్పుడు కింద వాడికి భయం వస్తుంది, ఆ కత్తి ఇచ్చేవాడికి భయం వస్తుంది, ఆ మేకపోతుని ఇచ్చేవాడికి మేకపోతే గొరిపోతే ఇచ్చేవాడికి భయం వస్తుంది, ఆ వెయిట్ వేయాలనుకున్న వాడికి భయం వస్తుంది. సో యాక్షన్ అక్కడ మొదలవ్వాలి పైన. మర్డర్ కేసుల్లో కూడా మర్డర్ చేసినాడు కాకుండా మర్డర్ కు కాన్స్పిరసీ చేసిన వాడి మీద కూడా ఈక్వల్ సెక్షన్స్ పడతాయి కదా. అవును అవును కరెక్ట్. కాబట్టి ఇప్పుడు కూడా అంతే వచ్చేసి రౌడీజాన్ని చేసేవాడు రౌడీజాన్ని ప్రోత్సహించడానికి దానికి స్పాన్సర్ చేసేవాడు. సార్ రాజేష్ గారు, అంటే ఇన్ని దశల్లో జరుగుతుంది కదా క్రైమ్, పొలిటికల్ క్రైమ్, మామూలు క్రైమ్ గురించి మనం మాట్లాడట్లా. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే చాలా సీరియస్గా ఉన్నారు, మనకి రాష్ట్రం అర్థమవుతుంది. ఎందుకంటే సరిగ్గా 3 ఏళ్ళు ఉంది అనుకుంటా కదా ఇంకెన్నికలకి. కరెక్ట్ టైంలో సీఎంఓ పోలీసులకి ఎస్ మీరు మీ పని మీరు చేసుకెళ్ళండి అని చెప్పి. కానీ ఎంతవరకు ఈ పొలిటికల్ విషయంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది? నేను అన్న పేర్లు కొన్ని చెప్పాను, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇందాక బాలకోటే గారు ఇంకో ఆవేదన డౌట్ వ్యక్తం చేశారు, మరింత అరాచకం చేయడానికి కూడా వాళ్ళు కుట్రలు ప్లాన్ చేసుకున్నారని. ఇప్పుడు మరింత అరాచకం చేయాలన్నా చేయాలన్నా కూడా ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరించబడితేనే ఈ వివాదాలు ఈ ఘర్షణలు అవుతాయి, ఈ ఘర్షణపూరిత వాతావరణం సద్దుమణుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరించబడాలి అని అంటే ఒకే ఒకటి సర్వరోగ నివారణ జెండా తెలిసిమాతలాగా ఆయన 12 సంవత్సరాల 3 నెలల 4 రోజులుగా కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్ నెంబర్ 1 ఆయన పదే బెయిల్ కండిషన్స్ ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నాడు. ప్రభుత్వం సుమోటోగా నేను ఒక 100 ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభుత్వం సుమోటోగా ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని ఒక పిటిషన్ ఫైల్ చేయమనండి. తనకి బెయిల్ రద్దు అవుద్ది అన్న భయం కలిగితే జగన్మోహన్ రెడ్డి అంతటి శాంతమూర్తి ఉండడు. అసలు తన శ్రేణుల్ని సద్దుమణిగింపజేయడంలో జగన్మోహన్ రెడ్డితో పోటీ పడే వాళ్ళు ఎవరు ఉండరు. అంతేనా? ఆయనకి ప్రమాదం ముంచుకొస్తుంది, ఆయన కాళ్ళ కిందకి నీళ్లు వస్తున్నాయి, ఆయన ఇవాళ అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛకి భంగం కలగడానికి ఆస్కారం ఉంది, ఇవాళ నాకు దక్కుతా ఉన్న ఈ వెసులుబాటు రద్దు అవడానికి ఆస్కారం ఉంది అని చెప్పి అనే భయం ఆయన కలిగించమనండి.
దానికేమి అంత భయం ఉందా ఆయన? మాయల డౌట్ పకీర్ ఏంటంటే, మాయల సార్, పకీర్ ప్రాణం చిలకలో అంత ఉన్నట్టు. భయం ఉంది ఆయన హైదరాబాద్ సిబిఐ కోర్టుకి అంత ఊరేగింపుగా వెళ్ళి జడ్జికి టైం ఇచ్చారు. అంటే ఆ భయం లేకపోవడమే కారణం, ఆ భయం లేకపోవడమే కారణం. ఇవాళ మీరు ఆయన పదే పదే పోలీసు నిబంధనలు ఉల్లంఘించి పర్యటన చేస్తా ఉన్నాడు, అవును. పదే పదే ఆదేశాలు ధిక్కరిస్తా ఉన్నాడు, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులని బట్టలో చేస్తా అని చెప్పని బెదిరిస్తా ఉన్నాడు. పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ గారిని పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఇవి చాలు, దానికేం 100 కేసులు కూడా అవసరంలా. ఆయన చట్టానికి లోబడి బతుకుతాను అని చెప్పని సంతకం చేసి బెయిల్ మీద ఉన్నాడు. ఇవాళ చట్ట ధిక్కరణకు పాల్పడతా ఉన్నాడు. ఆయన కేసులు విచారణకు సహకరిస్తున్నాడా, ఇవన్నీ కూడా సెకండరీ. ఎందుకంటే ఆయనకి ఆ కోర్టు నుంచి ఆ వెసులుబాటు దక్కింది కాబట్టి ఆయన కేసుల విచారణకు హాజరు కావటంలా. కానీ అసలు 2024 జూన్ 4వ తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా పదవి నుంచి దిగిపోతే ఇవాళ దాకా ఆయన్ని వ్యక్తిగత హాజరు మినహాయింపు ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? మీరు మొట్టమొదటి ప్రభుత్వ పరంగా దాన్ని సవాల్ చేయండి. రఘురామకృష్ణరాజు గారు ఒక ఇండివిజువల్ గా ఆ రోజు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేశారు. అవును. ఆ రోజు తర్వాత వెళ్ళాడు కదా సిబిఐ ఆయన లోకల్ స్టాండ్ సవాల్ చేసింది ఆ రోజున. ఇవాళ ప్రభుత్వమే సుమోటోగా స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటున్నాయో కనిపిస్తా ఉన్నాయి, కళ్ళ ముందు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తా ఉన్నప్పుడు అదే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా సిబిఐకి ఏ విధమైన సవాలు విసిరాడు అనేది కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఆ విచారణ జరిగిన తీరు, రాష్ట్రంలోనే విచారణ జరగడానికి వీల్లేదు అని చెప్పని స్థాయిలో డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి తెలంగాణకు మార్చుకున్నారు. సిబిఐ కూడా ఆమె వాదంతో ఏకీపించింది. అంటే విచారణ సంస్థలకు సవాలు విసురుతా ఉన్నాడు ఆయన, కేసులు ప్రభావితం చేస్తా ఉన్నాడు. అదే సందర్భంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా ఉన్నాడు. మీరు మొట్టమొదటి ఆయన బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేయండి. బాలకోటే గారు దీని మీద రెస్పాండ్ అవుతారా? బెయిల్ రద్దు పిటిషన్ రాష్ట్ర డీజీపీ గారు ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖ పోలీసులే సాక్షాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇస్తున్నాడు కాబట్టి, పరుష ప్రజలతో మాట్లాడుతున్నాడు కాబట్టి వేసే అవకాశం ఉంటే కోర్టులో, సిబిఐ కోర్టులో దాఖలు చేయొచ్చండి. ఎందుకంటే ప్రభుత్వం అడగొచ్చు. తప్పనిసరిగా ఏంటంటే ఎక్కడో ఫుల్ స్టాప్ ఉండాలి రిషి గారు. మనం ఆవేదన పడి చర్చలు చేసుకుంటే మరి ఎలా పరిష్కారం ఎలా? అదే మార్పు రావాల్సిన వాళ్ళకి రాకపోతే ఉపయోగం ఏముంది? ఇప్పుడు నేను చెప్పినా మీరు చెప్పినా నిజంగా కూడా చెప్తున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా బాగా తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ విధ్వంసక కాండ ఎట్టి పరిస్థితుల్లో ఆగదండి. ఆగాలి కదా, అతను కావాలని మాట్లాడుతుందే తప్ప, బుద్ధిపూర్వకంగా మాట్లాడుతుందే తప్ప, అతనికి అవసరంగా మాట్లాడుతుందే తప్ప అతను తెలియక చేస్తుంది కూడా కాదండి. దాని మూలాన్ని ఏంటంటే రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు నిన్న మొన్నటి వరకు కూడా ప్రశ్న కదండి, ఏంటి రాష్ట్రం ఇలా కొట్టుకుంటూ ఉంటుంటే రేపు పొద్దున్న ఏమంటే పారిశ్రామికవేత్తకు అవసరం. నిన్న కూడా ఎంత తప్పుడు ప్రచారం చేశారండి ఆ కాలేజీల విషయంలో కూడా. ఏవో కొన్ని నిబంధనలు క్లాజుల విషయంలో మాకు మారిస్తే వస్తాం అనేది చెప్పారట. దాన్ని వీళ్ళు ఎలా చెప్పుకున్నారు? అదిగో మా జగన్ చూసి పారిపోయారు రాసుకోలేదా, చెప్పుకోలేదా? రిషిగా నేను అడిగేది ఏంటంటే కోర్టుకి వెళ్ళటమే కాదండి, ఎన్నికల కమిషన్ కూడా చొరవ చూపాలండి. ఇలాంటి రాజకీయ పార్టీలకు గుర్తింపుని ఇవ్వాలి. అసలు చూడండి మీరు మరి ప్రభుత్వంలో ఏమైనా చెప్పాలేమో. ప్రభుత్వంలో బేల మాటలు మాట్లాడకండి, మీరు చర్యలు తీసుకోండి. ప్రభుత్వంలో బేల మాటలు మాట్లాడకండి. మీరు అధికారం ఉంది, వ్యవస్థలోనే మీ చేతిలో. అందుకని ఇప్పుడు రాజేష్ గారు చెప్పిన సూచన నేనేం కాదంటున్నా, తప్పనిసరిగా ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించాలి. చూడండి అందులో ఏం చేయాలో సీరియస్ గా ఆలోచించకపోతే నాయకుడికి సంబంధించి పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఒక రాష్ట్ర యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయం. బాలకోటే గారు నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటే గారు, తులసిరెడ్డి గారు, రాజేష్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.